జీడీకే-2 ఇంక్లైన్ గనిలో శనివారం రాత్రి షిఫ్ట్ లో గని ప్రమాదం సంభవించి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లోని భూగర్భ గనుల్లో వరుస ప్రమాదాలతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జీడీకే-2 ఇంక్లైన్ గనిలో తాజాగా జరిగిన గని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న నోయల్, శంకర్, సంపత్లపై ఒక్కసారిగా పైకప్పు కూలింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కార్మికులను పరామర్శించిన కార్మిక నేతలు సంస్థ అధికారుల రక్షణ వైఫల్యం వల్లనే తరచూ గని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పట్ల లేకపోవడం మూలంగానే తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికుల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, ప్రమాదాలకు కారణమైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో కార్డు విధానాలతో కార్మికులను మనోవేదన గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రమాదాలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంపదలో తీవ్రమైన గాయాలు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా, ఎస్ఓపీలున్నా, ఎవరైతే ట్రైనింగ్ లేకుండా, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పనిచేయించుకోవడం ద్వారా ఈరోజు ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి. రెండోది, అక్కడ సర్దారు క్లారిటీగా చెప్పిండు, సౌండ్లు వస్తూ ఉన్నాయి. బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది, సౌండ్ వస్తూ ఉన్నది, కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు. అక్కడ ఉన్న వర్క్ మెన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో వారు కూడా ఆయన కూడా సౌండ్ వస్తూ ఉన్నాయి, బయటికి పోమని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజరు భరత్ అని అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటాపా, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు. ఎందుకంటే గతంలో ఆయన ప్రజానికి వార్నింగ్ లెటర్లు, ఛార్జ్ షీట్లు నేను చెప్పింది చేయాలి, లేకపోతే బయట పైనగలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరున్నది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్. ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ, నిర్లక్ష్యం కానీ, ఆయన వైఖరితోని ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా వెనక జరిగే కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యేది. తర్వాత వాళ్ళు దిమ్మ కట్టకుండా, లేకపోతే వారి డబ్ల్యూ స్టాప్ వేసి ఏదో వేసేటోళ్ళు. ఈ నిర్లక్ష్యం మూలంగా, లేకపోతే ఇలా సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత డిస్ట్రిక్ట్లో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు, మేనేజర్ కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు డీప్లో రూప్ బ్లాస్టింగ్ ఏదైతే జరిగిందో అందులో కొంతమంది సపోర్ట్ వర్క్స్ గురించి ఎంగేజ్ చేయడం జరిగింది. ఈ ఎంగేజ్ చేయడం మూలాన అనుభవం లేని కొంతమందికి ఆపరేషన్ లేని వాళ్ళను పురమాయించడం, అక్కడ కేబుల్ బాయ్స్ను కూడా వాళ్ళ వర్క్ నాలెడ్జ్ లేకుండా కేబుల్ బాయ్స్ పని లేదని వివిధ పనులకు వాళ్ళని ఎంగేజ్ చేయడం మూలాన ఈ యాక్సిడెంట్ జరిగింది. దీనికి కారణం ఏదైతే అధికారులు ఉన్నారో పర్యవేక్షణ లేకుండా పై అధికారులు వాళ్ళ ఒక రూప్ బ్లాస్టింగ్ చేస్తాను, పైన ఓబీ ఉంది, పిల్లర్లు మొత్తం 2-2 ఈవింగ్ అవుతూ ఉన్నాయి. వాటిని పట్టించుకుంటూ లేరు. కేవలం ప్రొడక్షన్, ఉత్పాదకత మీదనే పెడతాను తప్ప సేఫ్టీ మీద మర్చిపోయింది మేనేజ్మెంటు. ఇంక్లైన్లో జరిగిన ప్రమాదంపై సింగరేణి యజమానానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. 4 కార్మికులు అక్కడ గాయాల పాలైనారు. అదే 3C30 లెవెల్లో వారికి పనులు కేటాయించడం జరిగింది. అందులో 3 పనిచేస్తుంటే అకస్మాత్తుగా రూఫ్ ఫాల్ కావడం జరిగింది. అధికారి పర్యవేక్షణలో ఆ యొక్క పనులు నిర్వహించిన సమయంలో హఠాత్తుగా అది కూలడం జరిగింది. ఇంకొక అతను ఎస్కేప్ అయి పక్కకు జరిగింది. ఆ ముగ్గురులో ఒకరు సీరియస్ అయి హైదరాబాద్కు తరలించడం జరిగింది. సింగరేణి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా అధికారులు ఏదైతే కార్మికుల రక్షణ అని ఎస్ఓపి చేయించి కార్మికుల మీదకి ప్రతి దాన్ని నెట్టేయడం జరుగుతుంది.
కావున సింగరేణి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారి యొక్క రక్షణ సూత్రాలు పాటిస్తూ వాళ్ళ యొక్క తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ను సిఐటియు సింగరేణి కల్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తున్నది. రక్షణ పేరిట కార్మికుల్ని సూపర్వైజర్లని అధికారులు వేధించడానికే పనిచేస్తా ఉన్నది తప్ప ఇది ఏదో పసుపు కార్డు ఎల్లో కార్డు అని కూడా కొత్త నినాదాలు తీసుకొస్తారు. కానీ ఆచరణలో ఇవాళ ప్రమాదాలకు బాధ్యులైనటువంటి అధికారుల మీద ఇప్పటి వరకు ఒక చర్య తీసుకున్నటువంటి పాపాన పోలే. ఇవాళ గోదావరికల్లో అతిపెద్ద ప్రమాదం జీడీకే 7LP 17 మంది చచ్చిపోయినా, గోదావరికల్ 88 10 మంది చచ్చిపోయినా ఆ చావడానికి కార్మికుల మరణాలకు కారణమైన అధికారులకు GM స్థాయి ప్రమోషన్లు ఇచ్చిండ్రు, డైరెక్టర్ స్థాయికి తీసుకుపోవడానికి చేసిండ్రు తప్ప ఇవాళ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఆ ఒరువడిలోని వాళ్ళ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అధికారులు మాకేం కాదన్నటువంటి స్థాయికి వచ్చిండ్రు. ఇవాళ అక్కడ పనిచేసే కార్మికులు బావిలో అనూహ్య శబ్దాలు వస్తున్నాయి, ఉరుముల్లాగా శబ్దాలు వస్తున్నాయి, గరి పైకప్పు కూలుతాయని చెప్పినా కూడా దాని కింద పని చేయించి ఇవాళ జీడీకే ట్వింక్ లైన్లో 3 కార్మికులను బలిగొనే ప్రయత్నం చేసిండ్రు. అందుకు బాధ్యులైనటువంటి అధికారుల మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది.